Telugu industry has been very warm, very welcoming. I have grown up watching so many movies, dubbed in Hindi. So I always felt like it's a bit of a home here. Okay. Ashwin garu. Apsar sir. Ashwin garu. ఇక్కడ నేను వెంకట్ 10 టీవీ అండి. అంటే మీరు ఇందాక అశ్విన్ గారితో కూడా చెప్పడం జరిగింది, మీరు ముస్లిం అని. అయితే ఈ కథ రాస్తున్నప్పుడు అంటే మ్యాక్సిమం దాని గురించి బాగా తెలియాలి కదా, అది ఎలా రీసెర్చ్ చేశారు, ఏంటి అసలుకి అది శివుడి గురించి పర్టికులర్గా? అంటే దీంట్లో చూస్తుంటే ట్రైలర్లో టెర్రరిజం, దాంతోపాటు ఇండియా, పాకిస్తాన్, చైనా ఇలా అంతా ఉంది. అది ఓకే, అది అందరికీ తెలిసిందే. కాకపోతే పర్టికులర్గా ఏరే మతం గురించి తెలియాలంటే కొంత ఉండాలి, అవగాహన ఉండాలి, దానిపైన రెస్పెక్ట్ ఉండాలి. మీకు ఎలా అనిపించింది అసలుకి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆ రెస్పెక్టే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోపెట్టిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ రెస్పెక్ట్ లేకపోతే దాన్ని నేను అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకు వివరంగా చెప్పలేను. ఇందులో పేర్లు చెప్తున్నప్పుడు ఈ మహేశ్వరుడి కథ ఇంకో మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది, మా ప్రొడ్యూసర్ గారు మహేశ్వర్ రెడ్డి మౌలి. అక్కడి నుండి అన్ని రకాలుగా తిరిగి ఈరోజు కంప్లీట్ చేసుకొని ఇక్కడ నిలబడున్నాం. మీరు డెఫినెట్గా చూసినప్పుడు ఏదైతే మనం చూపించి కన్విన్స్ చేయగలుగుతామో అంతవరకు డీసెంట్గా తీసుకొని కన్విన్స్ చేసాము. మిగతాది థియేటర్లో ఆ పాయింట్ ఎందుకు కనెక్ట్ చేసాము, డివోషన్ అనేది మిగతా అక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి ఆది మొన్నటిదాకా బిజీగా ఉన్నావు, ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు. ఏమన్నా క్యాంపెయిన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారంట. ఎమ్మెల్సీ జనసేన తరపు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది. అలాంటివి ఏం లేవండి. నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను. ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే, ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం, ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం. అంతేనా? ఓకే. అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తాం. కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు. అది పర్టికులర్ కొంత ఏరే వాళ్ళు. మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో, మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు విన్నర్ అండి. ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయటం కానీ, ఇలా కొన్ని థంబ్నెయిల్స్ పెట్టడం కానీ, ఇలాంటివి ఇక నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంతే, ఇంకా అంతకు. ఓకే.